సో ఇప్పుడు నార్మల్‌గా అన్ని థీమ్స్ చేశారు. ఇప్పుడు నార్మల్ డిఫరెంట్‌గా ఎవరైనా అడిగారా ప్రపోజల్ థీమ్స్ అన్ని చేయమని? రెగ్యులర్ అవే వస్తాయండి. రోజుకి 2, 3 వర్క్స్ ఉంటవి అవి. అంటే ఓకే. పర్సనల్‌గా ఏదో ఒకటి ఆ! స్పెషల్‌గా గిఫ్ట్స్ ఇవ్వడానికి ఆ! అడుగుతారనమాట. ప్రపోజల్ థీమ్స్. ప్రపోజల్ థీమ్స్ ఓకే. అండ్ ఇది ఆల్ టైప్ ఆఫ్ జోనర్స్ కదా! ఓకే. మేము అన్ని లైక్ ఫ్యామిలీకి చేస్తాం, హ్మ్. పర్సనల్‌గా చేస్తాం. హ్మ్. వాళ్ళ ఇష్టం అనమాట. హ్మ్. ఓకే. మెజారిటీ మేము ఇప్పటివరకు 500 ప్లస్ చేసుంటాం. ఓకే. ప్రపోజల్ థీమ్స్. ఓన్లీ ఆ! ఆర్ట్స్ వరకి ఈ 3 ఓహ్! ఇయర్స్‌లో ఓకే. 500 ప్లస్ ఆర్ట్స్ చేసుంటాం. ఓకే. ఓకే. కాకపోతే ఏందంటే అన్నీ చూయించలేం గదా! అదే. అదే. లైక్ క్లయింట్ అవును. ప్రైవేట్ అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పటిదాకా ఎవరు చేయలేదు కదా! మన లేదండి. మన స్టేట్స్‌లో ఎవరు లేరు. చెయ్యలేదు. కావాలంటే యూ కెన్ సెర్చ్ గూగుల్. ఆ! అదే లేదా నేను ఎవరినైనా గూడా అడగండి. అదే ఈ చూస్తున్నా. టైప్ ఆఫ్ వర్క్స్ అయితే ఎక్కడా లేవు. అదే. అదే. అవునవును. మెయిన్‌లీ ఏంటంటే కాన్సెప్ట్ అన్నమాట హ్మ్. ఇందులో. హ్మ్. ఆర్టిస్టులున్నారు. హ్మ్. డిజిటల్ ఆర్టిస్టులున్నారు అండ్ సో మెనీ ఉన్నారు. బట్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ లేదు. కీ రోల్, కీ అదే. పాయింట్ అన్నమాట. యాక్చువల్లీ నేను నిన్న గూడా ఒకసారి సెర్చ్ చేశా. ఎవరైనా యాహ్! ఇట్లా ఉన్నారా మీరు అనేసి. కావాలంటే చేయండి. వాక్స్ డిజిటల్ ఆర్టిస్ట్ అంటే మావే వస్తాయి మీవే యాడ్స్. వచ్చినాయి. యాహ్! యాక్చువల్లీ నేను గూడా సెర్చ్ చేసింది అదే యాహ్! ఫస్ట్. యాహ్! అది సెర్చ్ చేసినప్పుడు ఓన్లీ మీదొస్తున్నాయి గానీ, ఇంకెవరి అవును. ఇలా చేసినట్టు రాలేదు అసలు. అవును. సో, అదే. ఉంటవి డిజిటల్ ఆ! ఆర్ట్స్ బట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ థీమ్‌లో లేవు. లేవు. ఓకే. హ్మ్.